అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ కమింగ్ హియర్ వన్స్ అగైన్. ఓకే, ముందుగా కిష్కిందాపురి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. చాలా డిఫరెంట్ అయిన క్యారెక్టర్, దానికి మంచి అప్రిసియేషన్ ఇచ్చారు మీరందరూ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా లెట్స్ కమ్ టు బైసన్. బైసన్ గురించి చెప్పాలంటే ముందు మారీ సెల్వరాజ్ గారి గురించి చెప్పాలి. మీరందరూ ఆయన ఫిల్మ్స్ చూసుంటారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ పరియేరం పెరుమాల్ టైంలో ఆయన నాకు ఆ ఫిల్మ్లో క్యారెక్టర్ నాకు ఆఫర్ చేశారు, కానీ అది నేను చేయలేదు, మిస్ అయ్యాను. ఎందుకంటే నేను ఇక్కడ బిజీ అయిపోయాను. ఐ వాజ్ డూయింగ్ 3 తెలుగు ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్. సో దాని తర్వాత అప్పటి నుంచి పరియేరం పెరుమాల్ నుంచి నేను ఆయన మూవీస్కి చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే చాలా రియల్గా రూటెడ్గా ఉంటుంది ఆయన ఫిల్మ్స్, అండ్ ఐ రియలీ లైక్ ఫిల్మ్స్ లైక్ దాట్. సో అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్, అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఆయన నాకు ఈ ఫిల్మ్లో బైసన్లో ఒక అవకాశం, యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అండ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నేను ముందు కూడా చెప్పాను, ప్రేమం టైంలో నాకు ప్రేమం చేసినప్పుడు ఒక వర్క్ షాప్ చేసినట్టు అనిపించింది, ఇప్పుడు బైసన్ చేసినప్పుడు కూడా అలాగే అనిపించింది. అండ్ నాకు మాత్రం కాదు, ఈ ఫిల్మ్తో అసోసియేట్ అయిన అందరికీ అట్లాగే చాలా కొత్తగా ఒక ఫీలింగ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు పాస్ట్ 1 week నుంచి మేము థియేటర్స్కి వెళ్తున్నాము, అండ్ వీఆర్ రిసీవింగ్ లాడ్ ఆఫ్ లవ్ అండ్ అప్రిసియేషన్. చెప్పినట్టు డే బై డే మా కలెక్షన్స్ అక్కడ చాలా పెరుగుతుంది. అండ్ చాలామంది తెలుగులో నుంచి అడుగుతున్నారు ఎప్పుడు బైసన్ రిలీజ్ అవుతుందని. అండ్ ఫైనలీ వీ హ్యావ్ ఎ డేట్ 24th October. అండ్ సో మారీ సార్ గురించి నేను చెప్పాను, మీ అందరికీ అది నాకన్నా ఎక్కువ తెలుసు. ఇంకా ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ బైసన్ ధ్రువ్. నేను లైక్ దీనికి ముందు సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చెప్పాను, అంటే హీస్ ద మోస్ట్ ప్యాషనెట్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్. అది దానికి ముందు నేను చెప్పాను, కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ అందరూ అదే సేమ్, మీరు ఏ రివ్యూ చూసినా సరే అదే చెప్తున్నారు. అండ్ అది ఒక చిన్న విషయం కాదు, ఎందుకంటే ఒక సినిమా అన్నది బియాండ్ యాక్టింగ్, దర్ ఇస్ ఫిజికల్ ప్రెసెన్స్. ఫిల్మ్లోని ఫిజికల్ ప్రెసెన్స్ కన్నా మెంటలీ ఒక ఫిల్మ్ కోసం ప్రిపరేషన్ అనేది ఒకటి ఉంటుంది. నాకు తెలిసి ఆయన లాస్ట్ రిలీజ్ మహాన్, దట్ వాజ్ 5 years బ్యాక్. దాని తర్వాత పాస్ట్ 5 years ఆయన ఇంకే సినిమా చేయలేదు. అండ్ ఈ ఫిల్మ్ కోసం చాలా కష్టపడ్డారు. అండ్ అరౌండ్ 3 years హీ ప్రాక్టీస్ కబడ్డీ, అండ్ తిరునల్వేలిలో షూట్ చేశాము ఈ సినిమా. అండ్ అక్కడే ఉండి అక్కడ ఉన్న వాళ్ళతో బతికి వాళ్ళ లైఫ్ నేర్చుకుని, నేను నిజం చెప్పాలంటే ఫస్ట్ డే నేను